హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ ని కంటిన్యూ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియోలో మనం ఎయిర్ ఆఫ్ ది ఫ్రోస్ట్ సిర్కాన్ చూస్తాం కదా, అండ్ తను మన సుహో మీద అటాక్ చేసేది అనమాట. ఎందుకంటే తను అనుకుంటది సుహో తన గ్రాండ్ ఫాదర్ ఒక గ్రేవ్ ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాడు అని. సో అందుకే తన సుహో మీద అటాక్ వేస్తుంది. బట్ సుహోకి ఇష్టం లేదనమాట సిర్కాన్ ని లేపడం. సో అందుకే తను సిర్కాన్ ని పట్టేసుకుంటాడు. అంత అంటాడు, నువ్వు నా మీద మళ్ళీ అటాక్ చేయనని నువ్వంటే నేనేనో వదిలేస్తా అని. అండ్ దాంతో సిరిక ఏడుస్తూ ఉంటది, నన్ను వదిలే, నేను నా విలేజ్ కి వెళ్ళాలి అండ్ నా సిబ్లింగ్స్ ని చూసుకోవాలని సిరిక ఏడుస్తూ ఉంటది. అండ్ దాంతో ఒబ్వియస్లీ సుహో సిరికని వదిలేస్తాడు. బట్ అయినా సరే సిరిక ఏడుస్తుంటది. అండ్ దాంతో సుహో సిరికకి చాక్లెట్ ఇస్తాడు. అండ్ దాంతో సిరిక ఏడుపు ఆపుతుంది. అండ్ తర్వాత వీళ్ళిద్దరు కొంచెంసేపు మాట్లాడుకుంటారు. అండ్ సిరిక సుహోకి తన విలేజ్ గురించి అండ్ చాచా గురించి చెప్తుంది అనమాట. అండ్ తర్వాత మన సుహో ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటాడు టు క్లియర్ ద టెన్షన్. బట్ సిరిక సుహోని తన విలేజ్ కి రమ్మని అంటది. ఎందుకంటే అప్పుడు తన విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆకలి గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో అందుకే తను సుహోని తన విలేజ్ కి రమ్మని అంటది. బట్ అఫ్ కోర్స్ సుహో సిరికాతో అంటాడు నేను రాలేను అని. అంత అంతగా సిరికా సుహోని లేపేసి తన ఎబిలిటీని తీసుకోవాలని అనుకుంటది. బట్ అప్పుడే సుహో తనకి చాలా చాక్లెట్స్ అండ్ వేరే ఫుడ్ ఐటమ్స్ ఇచ్చేస్తాడు అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ గైస్ సుహో సిరికా గురించి వరి అవుతూ ఉంటాడు అనమాట. సిరికా తన విలేజ్ కి వెళ్తున్నప్పుడు తన మీద ఎవరైనా అటాక్ చేస్తారేమో అని. సో అందుకే సుహో తన షాడోని పంపిలని అనుకుంటాడు సిరికాతో పాటు తనని ప్రొటెక్ట్ చేయడానికి. ఆ తర్వాత సిరికా తన విలేజ్ కి వెళ్ళిపోతూ ఉంటది. బట్ గైస్ అప్పుడే సిరికాకి ఆర్షా వాళ్ళు కనిపిస్తారు. ఆ ఆర్షా వాళ్ళు ఇక్కడికి వచ్చిందే సిరికా కోసం కదా, సిరికాని వాళ్ళ ఎలా లాగా చేసుకోవడానికి. బట్ సిరికాకి ఇష్టం లేదనమాట వీళ్ళ ఎలా అవ్వడానికి. అండ్ తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది. బట్ అప్పుడే ఆర్షా సిరికాని పట్టేసుకుంటది యూజింగ్ హర్ పవర్స్. అండ్ గైస్ వేరే సైడ్ మనం జాంగిన్, డాంగ్వుక్ అండ్ జాంగ్సో గాని చూస్తాం. అండ్ అప్పుడే వీళ్ళ మీద మోషస్ అటాక్ చేస్తాయి. బట్ గైస్ జాంగిన్ గాడు ఇన్స్టెంట్లీ అన్ని మోషస్ ని లేపేస్తాడు. అండ్ వీడు ఇంతకన్నా స్ట్రాంగ్ గా ఎలా అయ్యాడు, సుహో వీడికి ఇచ్చిన షాడో ఐటమ్ వల్ల కదా. అండ్ అప్పుడే డాంగ్వుక్ కూడా ఉన్నాడు కదా, వాడు జాంగిన్ ని మెచ్చుకుంటాడు అనమాట మోషస్ అన్నిటిని ఒకేసారి లేపేసినందుకు. బట్ అప్పుడే జాంగిన్ గాడు డాంగ్వుక్ తో అంటాడు ఒక మోన్స్టర్ బ్రతికే ఉంది అండ్ నీ మీద అటాక్ చేయడానికి వస్తుంది అని. బట్ గైస్ డాంగ్వుక్ గాడు ఏమి భయపడ్డు అండ్ వాడు ఇంకా నవ్వుతాడు. ఎందుకంటే వీడి దగ్గర కూడా ఒక షాడో ఐటమ్ ఉంది కాబట్టి. అండ్ ఇది ఒక షీల్డ్ అనమాట. అండ్ ఈ షీల్డ్ ది లెవెల్ 12 అనమాట. సో ఇట్లా డాంగ్వుక్ గాడు అండ్ జాంగ్సో గాడు కలిపి ఆ మోన్స్టర్ ని లేపేస్తారు. అండ్ జాంగ్సో గాడి దగ్గర కూడా ఒక షాడో ఐటమ్ ఉంటది అనమాట. అండ్ ఆ మోన్స్టర్ ని లేపేసినాక డాంగ్వుక్ గాడు అండ్ జాంగ్సో గాడు అనుకుంటారు మేము ఈ ఎస్రంగ్ డంజన్ లో ఇంత మంచిగా పర్ఫామ్ చేయగలుగుతున్నాం అంటే సుహో మాకు ఇచ్చిన షాడో ఐటమ్స్ వల్లనే అని ఇద్దరు అనుకుంటుంటారు. అండ్ గైస్ అప్పుడెక్కడికి యూనో, మిహో అండ్ సన్ కియూన్ గాడు వచ్చేస్తారు. అండ్ గైస్ యూనో అండ్ మిహో దగ్గర అయితే షాడో ఐటమ్స్ ఉంటాయి. అండ్ గైస్ యూనో గడి గౌంట్లెట్ అయితే లెవెల్ 20కి రీచ్ అయిపోయింది అనమాట. బట్ గైస్ సుహో కియూన్ గడికి షాడో ఐటమ్ ఇవ్వలేదు. ఎందుకంటే సుహోకి టైం సరిపోలేదు అనమాట. అందుకే తను షాడో ఐటమ్ ని క్రియేట్ చేయలేకపోయిండు కియూన్ గడి కోసం. అండ్ అప్పుడే యూనో గడు జాంగిన్ గడితో అంటాడు స్కామ్జర్ గిల్డ్ వాళ్ళు మనకన్నా ముందు ఉన్నారు, అంటే వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోయినారు మనకన్నా డంజన్ లోపలికి అని యూనో గడు అంటాడు. అండ్ దాంతో జాంగిన్ గడు అంటాడు వి షుడ్ హరీ అని. అండ్ అప్పుడే యూనో గడు మళ్ళీ అంటాడు థ్యాంక్స్ టు యువర్ డెసిషన్ మనం అందరం త్వరగా రీగ్రూప్ అవ్వగలిగినాము. బట్ ఇంకా 4 రిమైనింగ్ హంటర్స్ రాలేదు కదా మన దగ్గరికి, ఇప్పుడు మనము ఏం చేద్దామని యూనో గడు జాంగిన్ గడితో అంటాడు. అండ్ దాంతో జాంగిన్ గడు అంటాడు నువ్వు వాళ్ళ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదులే, ఎందుకంటే ఆ 4 హంటర్స్ ఎవరు మన సుహో, లిమ్, పార్క్ అండ్ పార్క్ గడు ఒక ఎస్రంగ్ హంటర్ని కంట్రోల్ చేస్తున్నాడు కదా వాడొకడు అనమాట. సో వీళ్ళే రాలేదనమాట జాంగిన్ వాళ్ళతో జాయిన్ అవ్వడానికి. అని అప్పుడే జాంగిన్ గడు అంటాడు స్కామ్జర్ గిల్డ్ వాళ్ళు మనకన్నా ముందున్నారు కాబట్టి అందుకే సుహో మనతో జాయిన్ అవ్వకుండా డంజన్ క్లియర్ చేయడానికి వెళ్ళిపోయింటూ స్కామ్జర్ గిల్డ్ వాళ్ళతో ఓడిపోవద్దు కాబట్టి. అండ్ లిమ్ అండ్ పార్క్ వాళ్ళు కూడా బాస్ రూమ్ దగ్గరికి వెళ్తుంటారు టు క్లియర్ ద డంజన్. అండ్ మనం కూడా ఇప్పుడు అక్కడికి పోతాం కాబట్టి అప్పుడు మనకి వాళ్ళందరూ కనిపిస్తారులే ఆ బాస్ రూమ్ దగ్గర. అప్పుడు మనం మన అపోనెంట్స్ అయిన థామస్ అండ్ స్కామ్జర్ గిల్డ్ వాళ్ళకి మన పవర్ ఏంటో చూపిద్దామని జాంగిన్ గడు అంటాడు. అండ్ ఇట్లా అందరూ మోటివేట్ అయిపోతారు అనమాట జాంగిన్ గడి మాటల వల్ల. అండ్ గైస్ ఫిరేసుడు మనం థామస్ అండ్ వాడి మనుషుల్ని చూస్తాం. అండ్ గైస్ ఇక్కడే పార్కు అండ్ వాడు కంట్రోల్ చేస్తున్న ఎస్రంగ్ అంటారు ఉంటారు. అండ్ యాక్చువల్గా అయితే పార్క్ గడు థామస్ గడు కోసమే వెతుకుతున్నాడు అనమాట ఇంతసేపు. ఎందుకంటే థామస్ గడిని కంట్రోల్ చేయడానికి విత్ ద స్టార్ ఫ్రాగ్మెంట్. ఎందుకంటే థామస్ గడు ఒక నేషనల్ లెవెల్ అంటారు కాబట్టి. అండ్ థామస్ గడిని కంట్రోల్ చేసినాక వాడి ద్వారా ఇంకా ఎస్రంగ్ కంటెస్ట్ ని కంట్రోల్ చేస్తాడంట పార్క్ గాడు. అండ్ అప్పుడు రాబోతున్న వార్ లో వీడు విన్ అవుతాడు కదా, అంటే ఇతర మెపోషల్స్ విన్ అవుతారు కదా. సో అందుకే పార్క్ గాడు థామస్ గడిని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు. అండ్ పార్క్ గాడు ఆల్మోస్ట్ స్టార్ ఫ్రాగ్మెంట్ ని షూట్ చేయబోతాడు థామస్ గడి మీద. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి లిమ్ గడు వచ్చేసాడు. అండ్ వాడు పార్క్ గాడితో అంటాడు ఈవెన్ తో ఇదొక కాంపిటీషన్ అయినా సరే నువ్వు స్కామ్జర్ గిల్డ్ వాళ్ళ మీద అటాక్ చేయకూడదు. అండ్ ఐ కెనాట్ ఓవర్లుక్ యువర్ యాక్షన్స్ యాజ్ ఎ గిల్డ్ మాస్టర్. అండ్ అయినా సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు జాంగిన్ వాళ్ళతో జాయిన్ అవ్వకుండా నీ లిమ్ గడు అడుగుతాడు పార్క్ గాడిని. అండ్ దాంతో పార్క్ గడు అంటాడు నాకేదో కోఇన్సిడెంట్లీ స్కామ్జర్ గిల్డ్ వాళ్ళు కనిపించినారు నేను ల్యాండ్ అవ్వగానే, అందుకే నేను వాళ్ళని ఫాలో అయ్యాను వాళ్ళకి దొరికిన రివర్స్ ని తీసుకోవడానికి అని పార్క్ గాడు లిమ్ గడితో అంటాడు. బట్ ఆఫ్ కోర్స్ వాడు చెప్తుంది అబద్ధము. అండ్ లిమ్ గడికి కూడా అర్థమైపోద్ది వీడు అబద్ధం చెప్తున్నాడని. అండ్ దీంతో లిమ్ గడు అంటాడు నువ్వు ల్యాండ్ అయినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అండ్ నువ్వేమీ స్కామ్జర్ గిల్డ్
మిసైల్ వాళ్ళ దగ్గర ల్యాండ్ అవ్వలేదు అండ్ నువ్వే ప్లేన్ ని క్రాష్ చేయించినవు లీ యూన్సెక్ గాడి ఎబిలిటీతో అండ్ మీ ఇద్దరు ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నారు అని లిమ్ గడు అంటాడు అండ్ దాంతో పార్క్ గడు అంటాడు నువ్వు నోటీస్ చేస్తావని నేను అనుకోలేదు అండ్ నువ్వు ఇప్పుడు కూడా సైలెంట్ గా అండ్ ఏమీ చేయకుండా ఉంటే థింగ్స్ వుడ్ హావ్ గోన్ వెల్ జస్ట్ లైక్ ది లీ మిన్సంగ్ అని పార్క్ గడు అంటాడు అండ్ దాంతో ఆబ్వియస్లీ లిమ్ గడు చాలా షాక్ అయిపోతాడు అండ్ గైస్ ఇప్పుడు ఎలాగో పార్క్ గడు థామస్ గారిని కంట్రోల్ చేయలేకపోయింది కదా సో అందుకే ఇప్పుడు పార్క్ గడు లిమ్ గారిని కంట్రోల్ చేయాలని అనుకుంటాడు యూజింగ్ ద స్టార్ ఫ్రాగ్మెంట్ అండ్ అట్లా వీళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అయిపోద్ది అండ్ గైస్ వేరే సైడ్ మనం ఆర్షాని చూస్తాం అండ్ తను కూడా సిరికాని కంట్రోల్ చేయాలని అనుకుంటది విత్ ద స్టార్ ఫ్రాగ్మెంట్ అండ్ దాంతో ఆబ్వియస్లీ సిరికా భయపడిపోతూ ఉంటది అండ్ తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం కాదనమాట ఆర్షా వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు అని అండ్ తను చాచాని తలుచుకుంటూ ఉంటది తనకి హెల్ప్ చేయడానికి చాచా వస్తుంది అని అండ్ ఆల్సో తను తన గ్రాండ్ ఫాదర్ ని కూడా తలుచుకుంటూ ఉంటది అండ్ అప్పుడే ఆర్షా ఆల్మోస్ట్ యూజ్ చేయబోతుంది స్టార్ ఫ్రాగ్మెంట్ ని ఆన్ సిరికా బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన ఒక షాడో వచ్చేస్తుంది అండ్ ఆర్షాని ఆపేస్తుంది అండ్ దీంతో ఆబ్వియస్లీ ఆర్షా చాలా షాక్ అయిపోద్ది అండ్ తను అనుకుంటది ఒక షాడో ఇక్కడ ఏం చేస్తుంది అంటే సిరికా ఆల్రెడీ కాంటాక్ట్ అయిపోయింది విత్ సుహో అంటే ఇప్పుడు సుహో కూడా ఇక్కడికి రాబోతున్నాడని అర్థం అండ్ మన దగ్గర ఇప్పుడు స్టార్ ఫ్రాగ్మెంట్స్ లేవు ఉన్న ఒక స్టార్ ఫ్రాగ్మెంట్ విరిపోయింది అండ్ నేను ఇప్పుడు సుహోతో ఫైట్ చేయాలని అనుకోవట్లే ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డిఫైయింగ్ ద కాంట్రాక్ట్ విత్ ద ఇతరం అండ్ అందుకే ఇప్పుడు మనం సిరికాని కిడ్నాప్ చేయాలి అండ్ ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోవాలి సుహో రాకముందే సో అందుకే గ్రంగా ఈ విషయం నేను నీకు వదిలేస్తున్నాను అని ఆర్ష అంటది అండ్ గైస్ అప్పుడే సిరికా ఆర్ష మీద అటాక్ చేయడానికి వస్తుంటది బట్ అప్పుడే మధ్యలోకి గ్రంగా వచ్చేస్తాడు అండ్ సిరికా మీద అటాక్ చేస్తాడు అండ్ తనని పట్టేసుకుంటాడు అండ్ ఆల్సో తను సుహోక షాడోని కూడా లేపేస్తాడు అండ్ తర్వాత ఇంకా ఆర్ష వాళ్ళు సిరికాని తీసుకొని వెళ్ళిపోవాలని అనుకుంటారు బట్ గైస్ అప్పుడే ఇక్కడికి మన సుహో వచ్చేస్తాడు అండ్ దాంతో ఆర్ష చాలా షాక్ అయిపోద్ది అండ్ తర్వాత సుహో వాళ్ళని అడుగుతాడు మీరు అసలు ఎవరు అండ్ మీరు సిరికాని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు అని సుహో వాళ్ళని అడుగుతాడు అండ్ సుహోని చూసి సిరికా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అండ్ తర్వాత సుహో అటాక్ చేస్తాడు వాళ్ళ మీద బట్ గ్రంగా సుహోని ఆపుతుంటాడు అండ్ ఆర్ష వాళ్ళేమో పారిపోతుంటారు సిరికాని తీసుకొని అండ్ అప్పుడే ఆర్ష పి అని అడుగుతుంది టు ప్రిపేర్ ద గేట్ డంజన్ బయటకి వెళ్ళిపోవడానికి అండ్ గైస్ అప్పుడే ఆర్ష అనుకుంటది నేను నా ఇన్సెక్ట్స్ తో చూసాను సుహోక క్యాపబిలిటీస్ ని తాను అంత ఈజీగా డిఫీట్ చేయలేడు గ్రంగాని సో గ్రంగా ఆపగలడు సుహోని సో అన్సేపట్లో మేము సిరికాని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని ఆర్ష అనుకుంటది అండ్ గైస్ పియా గేట్ ని ఓపెన్ కూడా చేస్తుంది బట్ గైస్ అప్పుడెక్కడికి మన సుహో వచ్చేస్తాడు అండ్ తను ఆర్షతో అంటాడు వే డూ థింక్ యువర్ గోయింగ్ అని అండ్ తనతో ఆబ్వియస్లీ ఆర్ష చాలా భయపడిపోద్ది అండ్ గైస్ సుహో గ్రంగానే డిఫీట్ చేసిండు అండ్ తను ఆర్షతో మళ్ళీ అంటాడు సిరికాని వదిలే అని అండ్ గైస్ ఇట్లా చాప్టర్ 67 ఎండ్ అయిపోద్ది అండ్ చాప్టర్ 68 ఇంకా రాలేదు అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైప్ కూడా చేయండి అండ్ కమెంట్స్ కూడా పెట్టండి గైస్ మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్.